బేల మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సవాయ్ సింగ్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ వనిత గంభీర్ ఠాక్రే, అటవీ శాఖ కార్యాలయంలో ఇన్ఛార్జ్ అధికారి పిహెచ్సి వైద్యాధికారి కృష్ణవంశీ, పశు వైద్య వ్యవసాయ కార్యాలయంలో ఇన్ఛార్జ్ అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. అటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ముందుగా యావత్ బేలా మండల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బేలా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి కావుతున్న శుభ తరుణంలో ఈరోజు దశాబ్దోత్సవాల సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. మరి గతంలో 1200 మంది విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాలకు చలించి అమ్మ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే గత 10 సంవత్సరాలు మన రాష్ట్రంలో ఒక దొరపాలన నడిచి రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలన పీడించడం జరిగింది. కానీ నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో మరి తెలంగాణ ప్రజలు అమ్మ సోనియా తెలంగాణ ఇచ్చిన దానికి మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం, మరి నేడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రజాపాలన నడుస్తూ ఉంది. మరి ఈరోజు గత 10 సంవత్సరాలు ఏదైతే దొరలో వారికి అంటే దొరపాలన నడిచింది, ప్రజల అభిష్టం మేరకు పరిపాలన జరగలేదు. కానీ ఇప్పుడు ప్రజలకు అనుగుణంగా ప్రజాభిపాలన అనేది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన నడుస్తుంది.